ధర్మస్థల కేసులో ట్విస్ట్, మాట మార్చిన కార్మికుడు. కొన్ని నెలలుగా ధర్మస్థల సామూహిక ఖననాల కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వందల కొద్ది శవాలను తాను పాతిపెట్టానంటూ ఓ మాజీ పారిశుద్ధ కార్మికుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం తవ్వకాలు జరిపింది. అయితే అతను చెప్పినట్లు పెద్దగా ఆధారాలేమీ లభించలేదు. తాజాగా పారిశుద్ధ కార్మికుడు పూర్తిగా ప్లేట్ ఫిరాయించేశాడు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల. ఇక్కడ మంజునాథ స్వామి కొలువై ఉన్నారు. అయితే గతంలో ఇక్కడ అనేక హత్యలు జరిగాయని తానే ప్రత్యేక సాక్షినంటూ ఓ పారిశుద్ధ కార్మికుడు ఫిర్యాదు చేయడంతో సంచలనం కలిగించింది. ధర్మస్థల ఆలయం ఇటీవలే సంచలనాత్మక ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. 1995 నుండి 2014 వరకు మంజునాథ ఆలయంలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన భీమా అనే వ్యక్తి జూన్ నెలలో పోలీసుల ముందుకొచ్చి సంచలన విషయాలు వెల్లడించాడు.